భారతదేశ ఖ్యాతిని నలుదిశలు చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుడు హిందూ ధర్మాన్ని సంస్కృతిని ప్రపంచ నలుదిశలు వ్యాప్తి చేశారని, చిన్న వయసులోనే ప్రపంచంలో చాలా వేదికలపై భారతదేశ విశిష్టతను ధర్మాన్ని తెలియజేశాడని, యువకులందరూ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈనాడు యువకులు అనేక వ్యసనాలకు బానిసలుగా తయారవుతున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి, స్థానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్, కౌన్సిలర్లు ముసుకు నారాయణ రెడ్డి, పంబాల రాము, నాయకులు గిరి, పవన్, ఉల్లాల సదయ్య, తాటికొండ శ్రీనివాస్, కుమరవెల్లి లక్ష్మీనారాయణ, రాజగోపాలాచారి, పెండెం చిన్న గంగాధర్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సమాజవేత్త, పారిశ్రామికవేత్త రేగుల నరేష్ గారు స్వామీజీకి పూలమాలలు చేస్తున్నారు. తప్పనిసరిగా అందరూ రాజధాని కౌన్సిల్ అందరూ ఇచ్చేసి పూలమాలలు చేయబోతున్నాము. శంకర్ గారు వారు పూలమాలలు చేస్తున్నారు. దింబత్తి రాజ్ కుమార్ గారు, కూసర్ అనిల్ గారు పూలమాలలు చేస్తున్నారు. అలాగనే డాక్టర్ బోగ ప్రవీణ్ కుమార్ గారు, టిఆర్ఎస్ నాయకులు వారు, యువకులు గారు మరియు రాజు గారు ఇచ్చేసి భారత జాతి గర్వించదగ్గ మహానుభావుడు, మహనీయుడు స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలోని 45వ వార్డులో గల వారి విగ్రహానికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు వివేకానంద సేవా సమితి గారి కార్యవర్గం అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి పూలమాలలు అర్పించడం జరిగింది. జాతిని జాగృతం చేస్తూ లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి అంటూ యువతని తట్టి లేపుతూ వారి లక్ష్యాల వైపు దూసుకెళ్లేలా కూడా ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసినటువంటి మహనీయులు మన స్వామి వివేకానంద గారు. మన భారతదేశ గొప్ప ఐన్నత్యాన్ని, మన ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు చాటినటువంటి మహా వ్యక్తి. మరి ఈ రోజున పాశ్చాత్య దేశాలన్నీ కూడా అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా, అభివృద్ధి చెందిన మరెన్నో దేశాలు కూడా మన దేశం పైన అభిమానాన్ని పెంచుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలపైన మక్కువ చూపిస్తున్నటువంటి మరి ఈ రోజున దానికంతటికీ కారణం మన స్వామి వివేకానంద అని మనం చెప్పక తప్పదు. అలాగే యువత, మరీ ముఖ్యంగా యువత దేశకు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. అలాంటి యువత నిద్రపోకూడదు, లక్ష్యాన్ని ఛేదించే వరకు కూడా కష్టపడుతూనే ఉండాలి. వారి గమ్యస్థానాలను నిశ్చయంగా చేరుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో కోట్లాది మంది యువకులకు యువతులకు ఎంతో జ్ఞానప్రదాతగా మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ రోజున వారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాము. యువకులందరికీ కూడా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ఒక చిన్న పక్షి అతిపెద్ద తుఫాన్ సైతం తట్టుకొని ఎగరగలుగుతుందంటే దానికి కారణం తన రెక్కలపైన తనకున్నటువంటి విశ్వాసం, మరి తను ఎగరగాలనే ఒక సంకల్పం. ఆ సంకల్పమే మనిషిని నడిపిస్తుంది. ఎంత చిన్న వ్యక్తులైనా ఎంత గొప్ప లక్ష్యాల్ని చేరుకోవడానికి దోహదపడుతుంది అనే భావించినటువంటి వ్యక్తి మన నరేంద్రుడు. వారి ఒక గొప్ప సంకల్పాన్ని మన సంకల్పంగా, మన లక్ష్యంగా భావించు. మరీ ముఖ్యంగా ఈనాడు యువత దేశానికి వెన్నెముక లాంటి వారు అలాంటి లక్ష్యాలను పెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, ఎలాంటి నియమ నిబంధనలకు ఉల్లంఘించకుండా మంచి లక్ష్యాలను ఎన్నుకొని ఆ నిబద్ధతతో ముందుకు వెళ్ళాలని, వారి యొక్క గొప్ప గమ్యస్థానాలను చేరుకోవాలని, నరేంద్రుడి బాటలో పయనించాలని సందర్భంగా కోరుకుంటూ జగిత్యాల పట్టణ వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి
ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాన్ని జరుపుతున్న మిత్రులు వివేకానందుడు అందరివాడు. హిందూగా పుట్టి హిందూ ధర్మం గురించి వివిధ మతాల గురించి జరుగుతున్న సదస్సుల్లో హిందూ ధర్మం పైన ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆ సందర్భంలో కూడా నేను భారతదేశం ఇది కొంత వెనుకబడ్డ దేశమైనా ఇంతకంటే పీడిత దేశాల నుంచి వచ్చిన ప్రజలు జీవిస్తున్న దేశం, అంతేకాకుండా వివిధ మతాల వాళ్ళు ఇక్కడ ఉంటున్న దేశం నుంచి వచ్చారని చెప్పి కూడా గర్వంగా చెప్పాను. అదేవిధంగా వారు ఎప్పుడు కూడా యువత గురించే ఆలోచన చేసింది. చాలాసార్లు మనం ఎందరో స్పీచ్లలో వింటున్నాం, అదేవిధంగా రచనలు చదివినాం. నేనైతే అక్కడికి వెళ్ళి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వెళ్ళి అదంతా కూడా చూసి ఎగ్జిబిషన్గా చూసి నేను ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలంతా కూడా సందర్శించడం జరిగింది. ఎక్కడైతే వివేకానందుడు వారు తపస్సులు చేసుకున్నారో అక్కడ కొంతసేపు నేను కూడా ధ్యానంలో కొంతసేపు ఉండడం జరిగింది. అంటే వివేకానందుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే మరి మనం రోజు వింటూ ఉంటాం, ఉక్కు నరాలు బలమైన కండలున్న యువకులు కావాలి, గట్టి మేధస్సు దృఢ సంకల్పం ఉన్నవారు కావాలంట. మరి అదేవిధంగా వివేకానందుడు యువత గురించి చాలా గొప్పగా ఆలోచన చేసిండ్రు. మరి విద్య కూడా ఆ యువతకు అణికొచ్చే విధంగా ఉండాలి. మరి అప్పటికే వారు ఒక పెద్ద ఎత్తున గుర్తింపు పొంది వారు తిరుగుతున్న సందర్భంలో అప్పటికే పాశ్చాత్య విద్య పైన మోజే అనుకోండి, పాశ్చాత్య విద్య ఒక అడుగు ముందడికేసింది. తక్షశిల విశ్వవిద్యాలయం మనకు 3000 సంవత్సరాల క్రితం ఉండొచ్చు, ఇవాళ మనం 2021లో ఉన్నాం. తక్షశిల విశ్వవిద్యాలయం 3000 సంవత్సరాలే మన భారతదేశంలో ఉండే వేలాది మంది భారతీయులకు విదేశీయులకు చదువు చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు రకరకాల కారణాల విదేశీయుల దండయాత్రల వల్ల మనం విదేశీ విద్య కూడా పాశ్చాత్య విద్య కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వివేకానందుడు మొదటి నుంచి కూడా ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు. యువత అనగానే ఆగమాగం చేసేవాళ్ళు కాదు, బలంగా దృఢ సంకల్పం, దృఢమైన శరీరం రెండు కూడా, ఇటు గుండె ఇటు మెదడు, అదేవిధంగా ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్న యువకులు కావాలన్నారు. కానీ దురలవాళ్ళకు అలవాటై ఇవాళ మన యువత బలహీనమవుతున్నది. కాబట్టి ఆ యువతను కూడా కోరుతా ఉన్న వివేకానందుని మార్గదర్శకంలో ప్రతి వాళ్ళు కూడా నడవాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, బాగా చదువుకోవాలి, అన్ని వర్గాలను ప్రేమించాలి. మన దేశ ఔన్నత్యం కోసం, మన భారతీయత కోసం, మన హిందూ ధర్మం సహనం ఉన్న ధర్మం, హిందూ జీవన శైలి ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి అనుగుణంగా మనందరం కూడా ఆ బాసట్లో నడుస్తూ వివేకానందుని మార్గదర్శకం నడుస్తూ అన్ని వర్గాలతో కలిసి ఈ భారతదేశాన్ని, ముఖ్యంగా మరి నేను జగిత్యాల శాసనసభ్యునిగా నా యువకులందరినీ కోరుతా ఉన్నా, జగిత్యాల అభివృద్ధి కూడా సహకరించాలి.